హలో, ఈరోజైతే నేను ఒక వెరైటీ పులిహోర తయారు చేయబోతున్నాను. అదేనండి చింత చిగురు. ఈ చింత చిగురుతో పులిహోర తయారు చేస్తున్నాను. ఈ చింత చిగురుని మనకి ఈ పుల్లలన్నీ లేకుండా చేయాలంటే ముందు ఇలా చేతిలోకి తీసుకొని ఇట్లా మెల్లగా నలుపుతూ ఉంటే ఆకంతా సెపరేట్ అయిపోయి పుల్లలు వేరుగా వచ్చేస్తాయి. పులిహోరలో ఈ పుల్లలు ఉంటే బాగుండదు కాబట్టి మనం ఇలా చేసుకొని ఆకుని సెపరేట్ చేసుకోవాలి. ఈ సెపరేట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. చూసారు కదండి, ఇంట్లో ఆకు మాత్రమే ఉంది. ఇలా పుల్లలంతా సెపరేట్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం పులిహోర చేద్దాం. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకుందాం. ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నాం. ఆవాలు చిటపట్లాడాయి. ఇప్పుడు వేసిన గుళ్ళు దీంట్లోకి వేసుకున్నాం. ఇవి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు సగం వేగాయి కాబట్టి ఇప్పుడు మినపప్పు ఇందులోకి వేస్తున్నాం. ఎండుమిర్చి కూడా తుంచి వేస్తా. ఒక 4 మిరపకాయలు తీసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్న చింత చిగురు మొత్తం వేసేద్దాం. మొత్తం వాడాలి బాగా. కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తుంది, కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఇందులోకి కొంచెం ఇంగువ కూడా వేస్తున్నా, ఒక స్పూన్ ఇంగువ. చింత చిగురు పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి దీన్ని అన్నంలోకి చల్లారి పెట్టుకున్న అన్నంలోకి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం మనం వండి చల్లారి పెట్టుకున్న అన్నంలోకి వేసేస్తున్నాం. సాల్ట్ కూడా వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేస్తున్నాం. ఇప్పుడు ఇదంతా కలుపుకొని నీట్గా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. అంతేనండి, ఎమ్మీగా ఉండే చింత చిగురు పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూసి కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.